Praise the Lord. Hallelujah. Glory to God. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Glory to God. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. Hallelujah. The Lord is good and his mercy endureth forever. Glory to God. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord. Hallelujah. ప్రేయర్ పార్ట్నర్స్కి కాల్ చేయండి. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. రబహస్సందరి అరలందర కరి అరలందర కరి అరలందర గరగరబ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. ఈరోజు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. చక్కగా రాశారు అందరూ. గ్లోరీ టు గాడ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ 21st ఉందండి. శనివారం ఉంది నెక్స్ట్ ఎగ్జామ్. మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జామ్స్ శనివారం ఉంది. సో కీప్ ప్రై. గ్లోరీ టు గాడ్. మన పిల్లల పేర్లు ఫోటోలు హోర్డింగ్స్లో కనపడాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. తలగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. తలగా ఉంచుతాడు. హరలందరి అరబల సొకురు కురి కరలందరి అరలందరి గర బాబా 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 ఓ రబా బాబా బషందరి కరి అరలంద హరబ గౌరు గరి అరరి అరలందరి గర 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 బాబా బాబా బాబా. Glory, glory, glory to God, glory to God, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Oh, thank you, thank you. Thank you for your fasting prayers. Glory to God, hallelujah. We welcome you, our blessed and beloved Holy Spirit. God, we welcome your ministry. We welcome the ministry of mercy. We welcome the ministry of the blood of Jesus. We welcome the ministry of the word of God. We welcome the ministry of angels. We welcome the ministry of the destiny helpers. We welcome the ministry of signs and wonders in Jesus' name. We bind, we blind, we curse, destroy monitoring spirits, familiar spirits, deviating, distracting spirits, spirit of unbelief, spirit of witchcraft. We destroy you in the name of Jesus Christ of Nazareth. I speak forth uninterrupted flow of the blessed Holy Spirit in Jesus' mighty name. Glory to God. Hallelujah. And I declare that Jesus is the Lord over this hour and over this night in Jesus' name. All God's people said amen, 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 amen. Thank you, Lord. Thank you for all of your fasting prayers. Hallelujah, hallelujah. షందర బరబ. రెన్నీతో నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, రెన్నీతో కన్ఫెస్ చేసేవాడిని, ఐఎమ్ ఎ లక్కీ బాయ్, ఐఎమ్ నాట్ ఎ కర్స్డ్ బాయ్, ఐఎమ్ ఎ లక్కీ బాయ్, ఐఎమ్ ఎ లక్కీ బాయ్ అని ఎప్పుడు కూడా కన్ఫెస్ చేసేవాడిని. ఇంతమంది ప్రేమతో మీరందరూ కూడా రెన్నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. Really, Rennie is lucky and fortunate to have the prayers of all the saints. Thank you for your love and prayers, and you shall receive the reward of an apostle. Glory to God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Haralandarikari arabako shukuru karama mama. Hallelujah. Hallelujah. Glory to God. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. శాపాల గురించి ఎంతమంది చదివారండి? I gave you homework.
చిన్న హోంవర్క్ ఇచ్చాం. ఎంతమంది చేశారు హోంవర్క్? శాపాల గురించి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు ఎంతమంది చదివారు? చదివింటే థమ్స్అప్ ఇవ్వండి. చదివింటే థమ్స్అప్ ఇవ్వండి. ప్రభావతి, జ్యోతి, రావురి, లతా కుమారి, శాంతకుమారి, ధర్మశీల, స్నేహ, బిందు, అమల, హిమబిందు, మై ఫేవరెట్స్, అనంతమ్మ, పూజ, లతా కుమారి. హల్లెలూయా, హల్లెలూయా. I feel like, studying verse by verse. ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం పూర్తిగా అన్ని వాక్యాలన్నీ ఓకే, ఇది శాపము, ఇది శాపము. సో 15 నుంచి 68 వర్సెస్, 15 వచనం నుంచి ఓరా మారియాలందరి కరియాలందరి కర 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 బకొర కొర కొర బాబా 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 హోరా మామ మామ షందరి అరలందరి కర కరి కర బాబా 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 ఓరా బరాబరియాలందరి కరియారల తరి కర కర కరియార బకొర కొర 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 బాబా 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 ఓరా బరాబరి అరలందరి కర మగరి కర బకొర కొర కొర బాబా 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 షకర బకొర కర బకొర బా. మీరే మళ్ళీ వాక్యాన్ని చదవద్దండి. చదివినటువంటి వారు మీకు తెలిసినది, మీరు క్రొత్తగా అనుకున్నది, లేకపోతే మీకు తెలిసిన ఇది శాపము అని మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ టైప్ చేయండి. ఇది శాపము, పలానిది శాపము అని మీకు అనిపిస్తే, చదివారు కదా, మీకు ఏవి గుర్తున్నాయో అవి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫీవర్ ఇస్ ఎ కర్స్. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఫీవర్ని ఎలా చూడాలి మనం? ఇన్ఫెక్షన్ లాగా చూడాలా, లేకపోతే మామూలుగా చూడాలనా? ఫీవర్ను కర్స్ లాగా చూడాలి. ఫీవర్ ఇస్ ఎ కర్స్. ఇంకా 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 డిలే, ఇల్నెస్, డెట్స్, ఆలస్యము, అనారోగ్యము, అప్పులు, వెరీ గుడ్, అన్నీ క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక రోగాలు, మతి మరుపు, క్షయవ్యాధి, పావర్టీ, ఫీవర్, కరువు, ఫ్యామైన్, సిక్నెస్, అప్పు తీసుకుంటారు, వెరీ గుడ్, డిలే, రైట్. ఇంకా 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 బ్యారనెస్, ఫ్రూట్ఫుల్నెస్, ఫలహీనమైన, టెన్షన్, వెరీ గుడ్, టెన్షన్. ఇల్లు కట్టుకుంటారు, అందులో నివసించరు, వెరీ గుడ్. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తిని పోగొట్టుకుంటారు. బ్లిస్టర్స్, చెడ్డ పుండ్లు, బ్యాడ్ మేనర్స్, డిఫీటెడ్ బై ఎనిమీస్, ఎస్, శత్రువుల ముందు నిలవలేరు. స్కిన్ అలర్జీ, రైట్, యా. షకర మతర బకుర గర బర గర గలందర గర గరబ. ఇంకా leprosy, right? Leprosy is a curse. Fever is a curse. Allergy is a curse. గుల్లలు, పుండ్లు, గడ్డలు, శాపం, చెడ్డ పుండ్లు. పిల్లలు అన్యులను చేసుకోవడం, ఎస్, వెరీ గుడ్. క్యాన్సర్స్, ట్యూమర్స్, పిల్లల మాంసం తినడం, పిల్లలు మాంసం కావడం, నెమ్మది లేకపోవడం, వెరీ గుడ్.
ఐడల్ వర్షిప్, ఎస్. దేవుడు కొన్నిసార్లు వదిలేశాడు అనుకోండి, అది ఇంకా భ్రష్ట మనసుకు అప్పగించాడు అనుకోండి, ఇంక అంతే. అబ్బో, చాలా గురుడ్డితనము. నాట్ బికమింగ్ ద సర్వెంట్ ఆఫ్ జెహోవా. యా. ల్యాక్, కొరత. లివింగ్ ఇన్ స్లేవరీ, బానిసత్వంలో ఒకరి కింద అణిగి ఉండడం, బానిసత్వం. కాన్స్టంట్ ఫెయిల్యూర్. నో హెల్ప్ వెన్ యూ నీడ్, ఎస్, సూపర్. మీకు అవసరమైనప్పుడు సహాయం రాదు, నీకు సహాయం చేయవాడు ఎవరు ఉండరు. ఆలస్యం, రైట్. ఆలస్యం శాపం. ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు దేవుడు అని అనుకుంటుంటాం మనం, కానీ దాన్ని శాపంగా గుర్తించాలి. అన్నెసెసరీ బర్డన్స్, వెరీ గుడ్. ఇంకా ఇన్స్టేబిలిటీ, గలిబిలి, కన్ఫ్యూషన్. ఏంది మేడం, జిమ్స్ భాషణ. పోలియో, డిప్రెషన్, లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్. పర్ఫెక్ట్. మిమ్మల్ని కొనువాడు ఒకడైనా ఉన్నాడు అంటే అత్యంత విలువలేని వ్యక్తిగా ఉండిపోతాం అనమాట. ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. కంప్లీట్ రిజెక్షన్. డెస్టినీ హెల్పర్స్ లేకపోవడం, ఎస్. తక్కువ మంది కావడం, రైట్. నెమ్మది, విశ్రాంతి లేకపోవడము, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. ఇత్తడి, యా, ఆకాశం ఇత్తడి, భూమి ఐరన్. కెనాట్ ఈట్ వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్, మెడ మీద ఇనుప కాడి. అర్లీ డెత్స్, ఎస్, రైట్. మనోవేదన, వెరీ గుడ్. మనోవేదన. ఎస్, ప్రాణభయం కలిగి ఉండడం. చచ్చిపోతామేమో, ఎవరైనా చంపుతారేమో, ఇట్స్ అ శాపం. నేత్రక్షీణత, యా, ఇట్స్ అ కర్స్. మనోవేదన, కర్స్. చూసారా ఎన్ని బయటకు వచ్చాయి, చూసారా. యాంగ్జైటీ, గందరగోళం, ఎప్పుడు కూడా భయం. శోధన, నష్టాలు, ఫియర్ ఆఫ్ డెత్, కవెనెంట్ విత్ ఐడల్స్, తెగుళ్ళు, యా, మిస్క్యారేజ్, అబార్షన్, సెల్ఫ్ పిటీ, కరెక్ట్. నీ మీద నీవే జాలిపడ్డాం. పంటను తక్కువ రేటుకు అమ్మడం, రైట్. నష్టం, లూజింగ్ కనెక్షన్ విత్ గాడ్, యా. అన్మ్యారిటల్ స్టేటస్, రైట్. యా, ఫ్యామిలీ కర్సెస్ ఉన్నాయి దీంట్లో. ఫ్యామిలీ కర్సెస్ ఉన్నాయి స్పెషల్గా. లివింగ్ అమాంగ్ పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్, యా. ఫస్ట్లో బ్రాడ్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. నీవు ఇంటిలో శపించబడదువు, నీవు పొలంలో శపించబడదువు, నీవు పట్టణంలో శపించబడదువు, నీవు లోనికి వచ్చినప్పుడు శపించబడదువు, నీవు బయటకు వచ్చినప్పుడు శపించబడదువు. అవి ఏంటో మొత్తం అంతా వివరిస్తారనమాట. తర్వాత సైడ్ హెడ్డింగ్స్, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చెప్తారు, తర్వాత అన్నీ వివరిస్తారు కదా. నీ ప్రక్కన ఉన్నటువంటి నీ పరదేశి నీకంటే గొప్పవాడవుతాడు, నీవు తగ్గిపోతావు. సో తక్కువ స్థితిలో ఉండడం అన్నటువంటిది అది ఆశీర్వాదం కాదు, అసలు దీనత్వం అసలే కాదు. శాపం, ఇన్ఫెర్టిలిటీ, గొడ్రాలితనం శాపం.
నో రెస్పెక్ట్ ఇన్ వర్క్ ప్లేస్. యా, ఆకలి దప్పులు, వస్త్రహీనత, గౌరవం లేకుండా పోవడం, డే అండ్ నైట్ ఫియర్, నో ప్రమోషన్, హెచ్చింపు ఉండదు, అభివృద్ధి ఉండదు. మ్యాడ్నెస్ ఉంది, పిచ్చి, డెట్స్ నాట్ గెటింగ్ క్లియర్డ్, నో ప్రాపర్టీ, వెర్రితనం, యా మ్యాడ్నెస్. మీ ఇంట్లో ఎవరైనా కూడా మానసిక రోగులు ఉన్నారా? అది శాపం. అది జనరేషనల్ కాదు, బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు, మెడికల్ డిజార్డర్స్ కాదు, గాడిద గుడ్డు కాదు, ఏవి కాదు. Loneliness, yes. Fits, yes. అలక్ష్యం చేయబడతావు, నిర్లక్ష్యం చేయబడతావు, జ్ఞాపక శక్తి హీనిస్తుంది, మానసిక సామర్థ్యం హీనిస్తుంది, కష్టార్జితము అనుభవించకపోవడం. యా, నువ్వు కష్టపడతావు కానీ, నువ్వు చదువుతుంటావు కానీ, నీవు కష్టపడుతుంటావు కానీ వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కదా. చదువుతుంటే అన్నోన్ డిసీజెస్, రైట్? అన్నోన్ డిసీజెస్, స్ట్రేంజ్ డిసీజెస్ అంటాడు. వింత వింత సమస్యలు అన్నమాట. కష్టార్జితం శత్రులు ఎత్తుకొని పోతారు. ఎంత భయంకరంగా ఉంటుందంటే, ప్రియులారా, గుడ్ న్యూస్ ఏమిటంటే వీటన్నిటిని యేసయ్య భరించారు. వీటన్నిటినీ యేసయ్య భరించారు. వీటిలో ఒక్కదాన్ని కూడా మనం భరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మీదట గలతీ 3:13 అంటుంది, రాబారే కల తర కరబా గురకరబా, యా రెయిన్స్ లేకుండా పోవడం. గలతీ 3:13 అంటుంది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా. ఈ సత్యం తీసుకున్న తర్వాత మన టార్గెట్ ఏంటో తెలుసా అండి? డూ యు నో వాట్ ఈస్ అవర్ టార్గెట్? మన గురి ఆరబలందరే గరగరియారబరబరబా. మన గురి ప్రకటన 22:3, ప్రకటన 22:3, ప్రకటన 22:3, ప్రకటన 22:3. టైప్ చేయండి, ప్రకటన 22:3, ప్రకటన 22:3. రబషందరగలబతోరు కొరగరబరబ. రెవల్యూషన్ 22:3, ద లాస్ట్ చాప్టర్. మన గురి, మన గమ్యం, మన గురి, మన గమ్యం. ప్రకటన 22:3. రబరబరబగరియాలందరగరబరబరబరబరబరబ. రబగొరగరబరబరబరబరబరబ. ద్వితీయోపదేశకాండము 28:15 నుంచి 68 వచనాలు ఒక్కటి కూడా కనపడకూడదండి మన జీవితాల్లో. మన జీవితాల్లో కానీ, మన పిల్లల జీవితాల్లో కానీ, మన తర్వాత 1000 తరాల్లో కానీ ఒక్కటి కూడా కనిపించకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. సంబడి కెన్ కాపీ అండ్ పేస్ట్ దట్ వర్డ్స్. ఆ వర్డ్స్ని ఎవరైనా పేస్ట్ చేయండి. ప్రకటన 22:3. రబరబరబలందరబరబ. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి 68 వచనాల్లో ఏది కూడా
మనలో ఉండదు. ఏది కూడా మనలో ఉండదు. దట్ షుడ్ బి అవర్ టార్గెట్. దట్ షుడ్ బి అవర్ టార్గెట్. దట్ షుడ్ బి మన గమ్యం. చాలాసార్లు గమ్యం 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 అంటున్నారు. ఇది మన గమ్యం. భూమి మీద మన గమ్యం ఇది. పరలోకంలో ఎలాగూ శాపం ఉండదు. ఇక్కడ మనం అనుభవించకూడదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు? ప్రభువు మనల నుంచి విమోచించాడు గనక. ఈ శాపాలన్నిటి నుంచి ప్రభు విమోచించాడు కనుక వాటిలో ఒక్కటి కూడా మన ఆత్మలో కానీ, మన దేహంలో కానీ, మన మనసులో కానీ, మన ఇంటిలో కానీ, మన పిల్లల్లో కానీ, మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మన ఫైనాన్సెస్లో కానీ, మన రిలేషన్షిప్స్లో కానీ, సమాజంలో మన స్థానముల విషయంలో కానీ ఎక్కడ కూడా వెతికినా కనపడకూడదు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ జీసస్ వీఆర్ బ్లెస్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆదాము వలన నేను శాపగ్రస్తుని. ఆదాము వల్ల మనకు శాపం వచ్చింది, అవునండి, రైట్? శాపము మనమేదో చేయడం వల్ల రాలేదు. శాపము. శాపం అన్నటువంటిది ఆదాము తప్పు చేయడం వల్ల శాపం వచ్చింది. యా యా అసలు మనం అమాయకులం అండి. మనం చాలా అమాయకులం. వీఆర్ ఇన్నోసెంట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 5:19 రోమా 5:19. ఇవన్నీ అసలు చాలా చాలా కీ స్క్రిప్చర్స్ అండి. ఇవన్నీ కీ స్క్రిప్చర్స్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 5:19 ఏముంటుంది? ఏలనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. హల్లెలూయా. ఎవరి అవిధేయత వలన మనం పాపులమయ్యాం? మన అవిధేయత వలన? నో, కాదు 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 ఆదాము యొక్క అవిధేయత వలన నేను పాపినయ్యానండి. మనం ఎన్ని పాటలు ఘోర పాపినని ఎన్ని పాటలు పాడుకున్నా కూడా ఎందుకయ్యాం తెలుసా ఘోర పాపలము? మనం పాపం చేయడం వల్ల కాలేదు. we were sinners because of one man. కరోనా ఒకరి నుంచే కదా అంటుకునేది. ఏమండి? పాపము కరోనా కంటే భయంకరమైంది. ఒకరి నుంచి మొత్తం అందరినీ పాపులుగా చేసింది. ఒక్కని అవిధేయత అందరినీ పాపులుగా చేసింది. సో ఐ వాజ్ అ సిన్నర్ బికాస్ ఆఫ్ ఏడమ్. ఐ వాజ్ కర్స్డ్ బికాస్ ఆఫ్ ఏడమ్. పాపం వచ్చింది, పాపంతో పాటు శాపం వచ్చింది. షకరా బాబా. మా ఫ్రెండ్ అన్నాడు, ఏ యాదమ్మా ఎంత పని చేసినవరా నువ్వు, రే యాదమ్ అనేవాడు, ఎంత పని చేసినవరా. అవునండి, అవును. ఆదాము తప్పు వలన నేను పాపిగా పుట్టాను. ఆదాం తప్పు వలన మీరు పాపులుగా పుట్టారు. మన పాపులము మన తప్పుల వలన కాదు. కుక్క ఎందుకు బౌబౌ ఉంటుందంటే అది కుక్క కాబట్టి అండి. సింహం ఎందుకు గర్జిస్తుంది? అది సింహం కాబట్టి. మనిషి పాపం ఎందుకు చేస్తాడు? పాపి కాబట్టి. మురిగినంత మాత్రాన కుక్క అయిపోతారు. ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తానండి. నాకు ఒక టాలెంట్ కూడా ఉంది, మిమిక్రీ చేసే టాలెంట్ కూడా ఉంది. ఎప్పుడు అవసరం పడలేదు కాబట్టి పెద్దగా నేను ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు. మిమిక్రీ చేసే టాలెంట్ ఉంది, యాక్టింగ్ చేసే టాలెంట్ ఉంది. నేను ఇంటర్మీడియట్లో యాక్టింగ్ చేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. యాక్టింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. సింగింగ్లో నేను రకరకాల వాయిస్లు పాడతాను అనమాట. ఈవెన్ ఐ కెన్ సింగ్ లైక్ ఏ ఫీమేల్. ఏమండి, ఫీమేల్ వాయిస్తో నేను పాటలు పాడగలను. మనిషి కనిపించకుంటే మేలా ఫీమేలా అని మీరు కనుక్కోలేరు. నేను కుక్కలాగా నేను బౌబౌ అంటే కుక్క అయిపోతానా? కాను కదా. We were sinners. We were cursed because of Adam. సో కాబట్టి ఒక్క నీతి కార్యం చేయకుండా ఇక్కడేమన్నాడు? అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతివంతులుగా చేయబడతారు.
Because of Adam, I was cursed. Because of Jesus, I am blessed. I am blessed. I am blessed. I am blessed because of not what I did. నేనేం చేశానో దాన్ని బట్టి కాదు. It's not about what you do. It's not about what I do. It's all about, it's what Jesus did. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు అది పాయింట్. నీవేం చేసావో నేనేం చేసావు అది కాదు. I am blessed because of one man. I am blessed because of one man. I am blessed because of one man. Hallelujah. He is a Galilean. గలలియా వాడైన, నజరేతు వాడైన యేసు అని ఒక ఆయన వలన నేను దీవించబడ్డాను. ఆయన వలన నేను దీవించబడ్డాను, నా నీతి కార్యాల వలన కాదు. సో ఇందులో మనది ఏమీ లేదు. ఆదాము వలన శాపగ్రస్తులమంటివి, యేసయ్య వలన దీవించబడ్డాం. సో గనుక ఇప్పుడు యేసయ్యను ఆధారము చేసుకొని నౌ డిక్లేర్ ఓవర్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమన్, అండ్ యువర్ ఫ్యామిలీ ఈస్ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. బికాస్ ఆఫ్ జీసస్ ఐ am blessed. I am blessed. I am blessed. I am blessed. I am blessed because of Jesus. Because సాతాను వచ్చేసి ఏమండి నేరారోపణ భావం తీసుకొని వచ్చేసి నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇటువంటి దానివి, నీకు అర్హత లేదు, నువ్వు ఘోర పాపవి, అలా ఇలా ఏవేవి చెప్పినా కూడా ఒకటే చెప్పు, ఐ ఆమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ జీసస్, నాట్ బికాస్ ఆఫ్ మీ. నన్ను బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు. బికాస్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ బ్లెస్డ్. బికాస్ ఆఫ్ దట్ యాడమ్ ఐ వాజ్ కస్డ్. ఆదమును బట్టి శపించబడి ఉంటేని, యేసయ్యను బట్టి నేను దీవించబడ్డాను. యేసయ్యను బట్టి ఆ ఇంటిలో నేను దీవించబడ్డాను, పొలంలో నేను దీవించబడ్డాను, ఇంటి లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా, ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా, ఏదైనా ప్రయత్నం చేస్తే అది దీవించబడుతుంది, నా సంబంధాలు దీవించబడతాయి, నా ధనము దీవించబడుతుంది, నాకున్నవన్నీ దీవించబడతాయి, నా పిల్లలు దీవించబడతారు, నా ఇల్లు దీవించబడుతుంది. దేన్ని బట్టి? బికాజ్ ఆఫ్ యేసయ్య లేకపోతే మనకు ఇదే లేదండి, ఏం లేదు అసలు మనకు. సో కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ప్రకటించండి, ఐఎమ్ బ్లెస్డ్, 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 ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నో బడీ కెన్ కట్స్ బాస్. ఎవ్వడూ మార్చలేని దీవెన, ఎవ్వడూ మార్చలేని దీవెన. హారగరబ కొరుగరబ, రబ రబల తరుగరబ గొరుగరబ షందరగరబ కొరుగరబ బబ. ఎవరు ఈ దీవెన ఎవరు మార్చలేరు, ఎవ్వరు మార్చలేరు ఈ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ దిస్ బ్లెస్సింగ్. Take this blessing by speaking. I am blessed. 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 I am not cursed. I am not a cursed. I am not a cursed person. Only because of Jesus. Only because of Jesus. Only because of Jesus. I'll give another powerful statement. Are you ready to receive powerful statement? ఇంకొక అత్యంత శక్తివంతమైనటువంటి స్టేట్మెంట్ చెప్తాను. Get ready. Get ready for a very, very, very powerful, very, very, very powerful statement. Urabababa Shandari Kalaba. Ramaturguria Rabba Sandaria Ralandara Karaba. O Rabakaragarabakaragarabarabarabarabarabarabarabarabak. Shandara Garagaragaragarabarabarabarabarabaraba. Glory to God. Glory to God. Rabarabari Alandare Garabagaragarabarabarabarabarabara. Shandara Barabarabarabarabara. Oh Rabarabarabarabarabarabarabarabara. Sharabarabarabara.
Hallelujah. Hallelujah. Are you ready? ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్షత కదండి. Satan is always afraid of revelations. Satan is always afraid of revelations. Are you ready? Meditate on this, meditate on this, meditate on this. I am blessed because of Jesus. See, మన మీద అసలు ఇంకా ఏ భారం లేదు కదా, మన మీద ఏ భారం లేదు. ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ జీసస్. ఇక సాతాను యొక్క ఆయుధం ఏంటి? సాతాను ఆయుధం ఏంటి? ఎప్పుడు కూడా నేరారోపణ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు బైబిల్ సరిగా చదువుకోలేదు, నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, నీకు ఉపవాసం ఉండడం రాదు, నువ్వు భక్తిగా జీవించడం లేదు, అన్నీ వాడు నేరారోపణ చేస్తుంటాడు. వాడి నేరారోపణలకు అసలు హద్దే ఉండదండి, హద్దే ఉండదు. నేను ఒకటి చెప్తాను. సపోజ్ ఇఫ్ యూ డోంట్ ప్రే, డూ యూ లూజ్ రైటెస్నెస్? ప్రార్థన చేసుకోకుంటే ఓ వారం రోజులు మీరు ప్రార్థన చేసుకోలేదనుకోండి, మీరు పాపులైపోతారా? చెప్పండి, మీరు పాపులైపోతారు. ఒక వారం రోజులు మీరు అసలు ప్రార్థన జోలికి వెళ్ళలేదు, ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదవలేదు, మీరు పాపులవుతారా? వారం రోజులు మీరు ప్రార్థన చేసుకోకుంటే మీరు పాపులవుతారా? కారు కదా. సో కాబట్టి మనం నీతిమంతులు ఎవరిని బట్టి అయ్యామండి? ఎవరిని బట్టి అయ్యాం మనం నీతిమంతులం? ఆయనను బట్టి, యేసయ్యను బట్టి మనం నీతిమంతులం. హల్లెలూయా. షందర బర బలందర గరబ గురు గురు బగరబ ఊర బర 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 ఎలందరి గరబ గురు గురు బాబా 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 రబ సుందరి కరియర బర బలందరి గరబ గురు గురు బాబా బాబా రబ సుందర గరబ రబ. ఇట్స్ నాట్ వాట్ వీ డూ, ఇట్స్ నాట్ వాట్ వీ డూ. నువ్వు ఏం చేసావు, ఏమి చేయడం లేదు కాదు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, అది ముఖ్యం. దాన్ని మ్యాగ్నిఫై చేయి, దాన్ని గ్లోరిఫై చేయి, దాన్ని హెచ్చించు, దానిని హెచ్చించు. నువ్వేం చేసావు, నువ్వేం చేయలేకపోయావు, నేను అది చదవలేదు, నేను ఇది చదవలేదు, నీ భవిష్యత్తును సృష్టిని చదవలేదు, నేను 1000 స్తుతులు చేయలేకపోయాను, నేను ఉపవాసం ఉండలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను. ఎందుకు నీ మీద అంత భారం పెట్టుకుంటావు? రిలాక్స్గా ఉండడం నేర్చుకో, ఫ్రీగా ఉండడం నేర్చుకో. గ్లోరీ టు గాడ్. డిసిప్లిన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. క్రమశిక్షణ అన్నటువంటి ఎప్పుడు కూడా మంచిది, కానీ అది బంధకం కాకూడదు నీకు, అది గిల్ట్కి కారణం కాకూడదు. సపోజ్ ప్రతిరోజు గంటసేపు ప్రార్థన చేయాలి అన్నటువంటిది ఒక క్రమశిక్షణ. సపోజ్ ఒకరోజు మిస్ అయిపోయావు, మిస్ అయిపోతే ఇంకా సాతానుగాడు, దేవుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడు, సాతానుగాడు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నువ్వు ప్రార్థన చేసుకోవాలా అని కూర్చుతూ ఉంటాడనమాట. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నేను ప్రార్థన చేసినా చేయకున్నా నీతిమంతునే, ప్రార్థన చేసినా చేయకున్నా నేను ఆశీర్వదించబడ్డాను. హల్లెలూయా. నా ఆశీర్వాదాలకు మూలము నా భక్తి కాదు, నా ఆశీర్వాదాలకు మూలము నా యేసయ్య. యేసయ్య విధేయత, యేసయ్య విధేయత వలన నేను దీవించబడ్డాను. ఆదామ విధేయత వలన నేను శాపగ్రస్తుడై ఉంటిని, యేసయ్య విధేయత వలన నేను దీవించబడ్డాను. సంబడి ఆస్క్డ్ వాట్ అబౌట్ న్యూ బాండ్స్? న్యూ బాండ్స్ వాళ్ళకి వివేచన వచ్చే వయసు వరకు, ఇఫ్ దే డై దిల్ గో టు హెవెన్. అంటే మంచి చెడ్డ మేలు కీడు వివేచించే వయసు వచ్చేంత వరకు వారు చనిపోతే వారు పరలోకానికి వెళ్తారు. కానీ వివేచించే వయసు వచ్చినప్పుడు అప్పుడు వారిని బాధ్యులుగా దేవుడు ఎంచుతాడు. ఓకే, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు పుట్టినటువంటి పిల్లలు వారు బ్లెస్సెడ్. మీ పిల్లలు పరిశుద్ధులు అనే వాక్యంలో వ్రాయబడింది. సో అవర్ చిల్డ్రన్ ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ వాట్ వీ కెన్ బిలీవ్ ఫర్ దెమ్. వారికి ఒక వయసు వచ్చేంత వరకు, విచక్షణ వచ్చేంత వరకు వీ కెన్ బిలీవ్ ఫర్ దెమ్.
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో పవర్ఫుల్ స్టేట్మెంట్. ఓకే, రెడీ? ఆదాము అవిధేయత వలన వచ్చిన శాపము కంటే యేసు ప్రభు విధేయత వలన వచ్చిన ఆశీర్వాదమే చాలా ఎక్కువ. అంటే ఆదాము వలన 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది అనుకుందాం. ఆదాము వలన 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది. ఆదాము వలన 1,00,000 రూపాయలు నష్టం వస్తే, ఆదాము ఆ తప్పు వలన, ఆదాము తప్పుడు నిర్ణయం వలన, ఆదాము అవిధేయత వలన 1,00,000 రూపాయలు నష్టం వస్తే, యేసయ్య విధేయత వలన 1,00,000 కోట్ల లాభం వచ్చింది. యేసయ్య విధేయత వలన 1,00,000 కోట్ల లాభము వచ్చింది. ఇప్పుడు 1,00,000 రూపాయల గురించి ఏడ్చుకుంటూ కూర్చుందామా? 1,00,000 కోట్లలో ఒక్కొక్క 1,00,000 మనం సంపాదించుకుంటూ కూర్చుందామా? చెప్పండి. వాట్ షల్ వీ డూ? ఏం చేద్దాం? 1,00,000 రూపాయలను బట్టి మా ఫ్రెండ్ ఏడుస్తున్నట్టు ఒరే ఆదామని ఏడ్చుకుంటూ కూర్చుందామా? 1,00,000 కోట్ల ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి స్వాధీనం చేసుకుందామా? యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? జస్ట్ సెడ్. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. మెడిటేట్. ఈ రెండు బాగా మెడిటేట్ చేయండి. ఆదాం వలన శాపం వచ్చింది మనకు. ఆదాం వలన శాపం వచ్చింది. యేసయ్య వలన దీవెన వచ్చింది. ఆదాం వల్ల వచ్చిన శాపం కంటే యేసయ్య వలన వచ్చిన దీవెనే చాలా గొప్పది. చాలా గొప్పది. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత వస్తే కదా మనం స్వాధీనం చేసుకునేది. రెవల్యూషన్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ రిస్టోరేషన్. రిస్టోరేషన్ జరగాలంటే ఫస్ట్ రెవల్యూషన్ రావాలి. ప్రత్యక్షత లేకుండా రిస్టోరేషన్ జరగదు. కారమలందరి అరబలబస్సందర కరియరబా. హల్లెలూయా. వాట్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్, ఇజంట్ ఇట్? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఏం మనం ఏరుకునే పనే. గాడ్ గివ్స్, వీ హ్యావ్ టు గ్యాదర్. మన్నాను దేవుడు కుమ్మరించాడు. ఇంట్లో పాత్రలకు పంపించాడు. మన్నాను దేవుడు కుమ్మరించాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళి పోగు చేసుకోండి అన్నాడు. పోగు చేసుకోండి అన్నాడు. మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి. గాడ్ గివ్స్, వీ హ్యావ్ టు గ్యాదర్. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, మనము సమకూర్చుకోవాలి. దేవుడు ఇచ్చేశాడు, 1,00,000 కోట్లు ఇచ్చేశాడు, మనం సమకూర్చుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బై ఫెయిత్ గో, పొసెస్ వన్ బై వన్, పొసెస్ హెల్త్. హల్లెలూయా. దీవెనలన్నీ కూడా స్వాధీనం చేసుకో, ఒకదాని తర్వాత ఒకటి. ఒక లైఫ్ టైం సరిపోదు అవన్నీ స్వాధీనం చేసుకోవాలంటే. అంత లాభాన్ని యేసు ప్రభు మన మీదకి వదిలేశాడండి. అందుకే ఇది గొప్ప రక్షణ అంటాం. గొప్ప రక్షణ. హల్లెలూయా. గొప్ప రక్షణ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయ్యంగాడికి మనం ఇచ్చే మంచి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? దయ్యంగాడికి మనం ఇచ్చే మంచి ట్రీట్మెంట్ ఏంటంటే పోరా అని పట్టించుకోకుండా ఉండడం. పోరా అని పట్టించుకోకుండా ఉండి మనం ఏం చేయాలంటే వీ షుడ్ కీప్ గోయింగ్, పొసెసింగ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు అస్. హారమా తొరకొరబా కొరబా రబా తొరకొరకొరబా బాబా అరియాలందరగరియాల బాసు రహస్సందరి కరబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెవల్యూషన్స్ అని ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? నీ భవిష్యత్తును సృష్టించుకోలో లాస్ట్లో ప్రేయర్స్ ఉంటాయి చూసారా? లాస్ట్లో ప్రేయర్స్, ఆ ప్రేయర్స్ ఎఫెక్టే ఈ జ్ఞానం, ఈ ప్రత్యక్షత జ్ఞానం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహతురులందరి ఎలా బాతోరు కొరుకొరబా అరబా తోరు కొరుకొరబరబా. కాబట్టి ఇంకా అస్సలు మీరు మౌనంగా ఉండకూడదు, సోమరిపోతులాగా ఉండకూడదు. గో అండ్ పొసెస్ వాట్ బిలాంగ్స్ టు యూ. గో అండ్ పొసెస్ వాట్ బిలాంగ్. నీకు ఏదేది ఇప్పుడు శాపాలన్నింటిలో ఆపోజిట్ అండి. ఆపోజిట్వి మీరు స్వాధీనం చేసుకోండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బ్లెస్సింగ్స్ స్వాధీనం చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 28, 1-14 వరకు ప్రతి వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానంతో కనెక్ట్ కాండి. శాపం నుంచి విముక్తులు కాండి. ఇక మీదట శాపగ్రస్తం ఏది ఉండదని ప్రకటించండి.
ప్రకటించండి, 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 ప్రకటించండి. గ్రూప్లో పోస్ట్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అనేక మందిని డిప్రెషన్లోంచి, కృంగుదల్లోంచి లేపినటువంటి పాట. ఐ ఫీల్ లైక్ సింగింగ్ దిస్ సాంగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షందర బర బర బలందరు కొరబ కొర కొర బాబా బాబా బాబా. Glory to God. Hallelujah. Shall we sing this beautiful song? With this revelation, this is a faith-filled song. Glory to God. Hallelujah. భూతద్దం పెట్టి వెతికినా కూడా శాపం మన జీవితాల్లో కనపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రబా తోరు గోరు 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 బాబా 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 బాబా. Curse the curse. కొరకు కనిపెట్టువారి తల ఎన్నటికీ దించబడదు. యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు తెల్లబో. నేను
నాకు చాలా కష్టంగా ఉంది కూర్చొని పాడాలంటే. వెన్ యూ గెట్ రెవల్యూషన్, హల్లెలూయా హల్లెలూయా, వెన్ యూ గెట్ రెవల్యూషన్ యూ విల్ డాన్స్. హల్లెలూయా, దిస్ విల్ బి అ మీనింగ్ఫుల్ డాన్స్. యూ డాన్స్ బికాస్ యూ గట్ అ రెవల్యూషన్. తరమరబలందర కర షక్కర మహస్సుతరబ. ఎవ్వడు మార్చలేరండి దీవెన. హల్లెలూయా, ఎవ్వడు మార్చలేరు. డాన్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. హల్లెలూయా, ఐఎమ్ జాయ్ఫుల్ బికాస్ గాడ్ హెస్ బ్లెస్సెడ్ మీ ఫ్రీలీ. ఉచితంగా దీవించాడు. ఈ దీవెనని ఎవ్వడు మార్చలేడు. హల్లెలూయా, నా తలను ఎవ్వరూ కూడా దించలేరు, నన్ను ఎవ్వరు కూడా అవమానించలేరు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సతరికరప, ఎవ్వరూ మార్చిన దీవెన నా దగ్గర ఉంది. దాట్స్ వై ఐ రిజాయిస్ విత్ డాన్స్. హల్లెలూయా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, ఇండియా గెలిచింది. ఏమండి, చప్పగా బరెల్ సర్వీస్లో ఉన్నట్లున్నారా, ఎగిరి గంతులు వేశారండి. చాలామందికి డ్యాన్స్ అంటే సినిమాలు తప్ప ఏం గుర్తుకురావు. ఎంత ఎంత సిల్లీగా ఆలోచిస్తారంటే, జ్ఞానులు అని చెప్పుకునే మూర్ఖులు అనమాట వాళ్ళు. గెట్ రెవల్యూషన్ అండ్ డ్యాన్స్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గెట్ రెవల్యూషన్ అండ్ డ్యాన్స్. ఇది వర్షిప్ లీడరు డ్యాన్స్ ఏ అంటే చేసే డ్యాన్స్ కాదండి ఇది. వేయండి నాట్యమడాన్ని అంటే వచ్చే డ్యాన్స్ కాదు ఇది. రెవల్యూషన్లో నుంచి పుట్టుకొని వచ్చే ఆనందం. నేను కూర్చోలేకుండా ఇప్పుడు కూర్చొని ఎలా పాడాలండి ఈ పాటను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను తల కొంచెం అరగంటగా అనిపిస్తుంది, ప్రైడ్గా అనిపిస్తుంది. ప్రైడ్ కాదు, ఇదే దీనత్వం. దేవుడు చెప్పిందని ఒప్పుకోవడమే దీనత్వం అండి. దేవుడు చెప్పిందని ఒప్పుకోవడమే దీనత్వం. తలగా ఉండడము ఆశీర్వాదం, తోకగా ఉండడం అంటే అసలు గుర్తింపు లేకుండా ఉండడం, నిర్లక్ష్యము చేయబడిన స్థితిలో ఉండడం, అలక్ష్యము చేయబడిన స్థితిలో ఉండడం శాపం. అది డోంట్ టాలరేట్ దట్ కండిషన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. వివాహం కాని వాళ్ళు 10 మంది రావాలి మిమ్మల్ని చేసుకుంటానని, 10 మంది రావాలి మిమ్మల్ని చేసుకుంటానని. రాబా అప్పుడు ప్రార్థన, ప్రభువా ఎవరిని చేసుకోవాలో ప్రభువా నేనని అప్పుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సందర్యాలమ్మ తోరు కూరు కరయ్యాల అందరి కరబరబా. 10 ఉద్యోగాలు రావాలి, ఏ ఉద్యోగంలో చేరాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దానికోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సందర్యాల బాతోరు గురు గురు బాబా. నేను పురుగున్నాయినా, నేను మంటే పురుగున్నాయినా, నేను దుమ్మున్నాయినా, నేను దూల. ఇది కాదు దీనత్వం అంటే. తలను నేనని చెప్పేదే దీనత్వం. హల్లెలూయా. షబరబ గురు గురు బాబా 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 రబా తొర గరబా. పలకండి 1000 సార్లు పలకండి, 10,000 సార్లు పలకండి, రాయండి, 1,00,000 సార్లు పలకండి, క్రియేట్ చేయండి. Hallelujah, glory to God. Possess what God has given unto you. Glory to God. నా జనులు ఇక ఎన్నటికీ భీతి నొందరనెను, నూతన సృష్టిగా నన్ను సృష్టించెను. భీతి నొందరనెను, నూతన
నిజముగా విడిపించెను, నీతిమంతునిగా తీర్చెను, నిజముగా బాగు చేసెను, నిజముగా హెచ్చించెను, నిజముగా విడిపించెను, నీతిమంతునిగా తీర్చెను, నిజముగా బాగు చేసెను, నిజముగా హెచ్చించెను. చరణే లేదు, రోగమే లేదు, శాపమే లేదు, ఓటమే లేదు. కమా హల్లెలూయా. చరణే లేదు, రోగమే లేదు, శాపమే, హల్లెలూయా, శాపం లేదు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా కనబడకూడదు, వినబడకూడదు. 7 మార్గంలో పారిపోవును గాక. చలనే లేదు, రోగమే లేదు, శాపమే లేదు, నాకు ఓటమే లేదు, భయమే లేదు, భయమే లేదు, చదువే లేదు, దిగులే లేదు, నాకు చింతయే లేదు, భయమే లేదు, భయమే లేదు. As is written, thou shalt be head only, never ever be tail. Hallelujah. Thou shalt be above only, never ever be beneath. పైవాడు క్రిందవాడు కావు, ఉన్నత స్థానంలో ఉంటావు. హల్లెలూయా. తక్కువ స్థానంలో, హీన స్థితిలో నీవు ఉండవు. చరణే లేదు, రోగమే లేదు, శాపమే లేదు, ఓటమే లేదు, చరణే లేదు, రోగమే లేదు, శాపమే లేదు, ఓటమే లేదు. కమా. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు, యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడూ తెల్లబోవు. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు, యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడూ సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకొము, రెండంతలుగా మేలు చేయుము, రెట్టింపు ఘనతతో తలనెత్తుము. సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకొము, రెండంతలుగా మేలు చేయుము. Glory to God. Hallelujah. 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 How many of you like this beautiful song, faith-filled song? Hallelujah. రమశకరబక. కృంగిపోయిన వారిని అలా పట్టుకొని పైకి లేపే పాట, పాతాల వశంలో నుంచి విడిపించే పాట. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. చాలా కష్టం అండి, కూర్చొని పాటను పాడడం అంటే చాలా కష్టం. రబాబా. నేను రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఎప్పుడు 7 పాటలు పాడుతునేవాడిని తెలుసా మీకు? రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో అన్ని స్లో సాంగ్సే, ఏడుపు పాటలు అన్నమాట. ఎప్పుడు ఏడుపు పాటలు పాడేవాడిని నేను. ప్రభు నన్ను మార్చాడు. హల్లెలూయా. నేను ఇంత స్పీడ్ పాటలు పాడుతున్నా అంటే ఇది ప్యూర్లీ వర్క్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుడు నన్ను మార్చాడు. లేకపోతే మనంతా ఏడుపు బ్యాచ్. అంత ఏడుపు బ్యాచ్ అండి. ఎంత ఏడుపు పాటలు అంటే భలే ఇష్టం నాకు, భలే ఇష్టంగా ఉండేది. ఎందుకట్లా వచ్చిందో తెలియదండి నాకు అసలు. ఎక్కడి నుంచి అది నేను పుణికిపుచ్చుకున్నా నాకు తెలియదు, కానీ ఏడుపు సాంగ్స్ అంటే
ఎంత ఇష్టం అంటే ప్రారంభ దినాల్లో ఎప్పుడు అన్ని స్లో సాంగ్స్, ఏడుపు సాంగ్స్ అనమాట. నాకా ఏడుపు రాదు, కళ్ళకు నీళ్ళు రావు, కానీ ఇంకా ఆ పాటలే, అటువంటి పాటలే వినేవాడిని అనమాట. అంతా ఏడుపు పాటలే, మన మీద మనం జాలిపడే పాటలు, సెల్ఫ్ పిటీ సాంగ్స్. నేను ఇంత స్పీడ్ సాంగ్స్, డ్యాన్స్ చేసే సాంగ్స్ పాడుతున్నా మీకు తెలియదు. ఇది ప్యూర్లీ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ప్రారంభ దినంలో నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు. యూ డోంట్ నో హౌ ఐ వాస్ ఇన్ మై బిగినింగ్ డేస్ ఆఫ్ వాక్ విత్ ద లార్డ్. హల్లెలూయా. చాలా మారానండి నేను. షందర బలందర కలబా తోరు కొర కొర బాబా బాబా షకర బాబా బాబా. కానీ ఘోరం ఏంటంటే ఏడు పాటలు పాడే వాళ్ళని ఎవరు విమర్శించడం లేదు, కానీ డ్యాన్స్ వేసే వాళ్ళని విమర్శిస్తున్నారండి. నేను ఒక మాట చెప్పంటారా, ఓర్చుకోలేరండి. మనం సంతోషంగా ఉంటే చాలామంది ఓర్చుకోలేరు. ఏడుస్తున్నాం అనుకోండి, పర్లేదు అనమాట, పర్లేదు. కన్నీటి ప్రార్థన విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఏడుస్తారు, ఏడ్చు అంటారు, ఇంకా బాగా ఏడవనిలే అంటారు. చివరిగా అత్యంత శక్తివంతమైన ఇంకొక ప్రత్యక్షత చెప్పి ముగించమంటారా? అత్యంత శక్తివంతమైన ప్రత్యక్షత 10 minutes ఏమనుకోద్దండి, 10 నిమిషాలు. ఎందుకంటే ఇది మీకు బాగా లోపలికి ఎక్కాలంటే 1-2 ప్రశ్నలు అడగాలి. ఓకే, పర్లేదు 10 నిమిషాలు పర్లేదు అన్నటువంటి వారు థమ్స్అప్ ఇవ్వండి. 10 నిమిషాలు పర్వాలేదు అన్నటువంటి వాళ్ళు థమ్స్అప్ ఇస్తే నేను మాట్లాడతా. లేదంటే రేపు మార్నింగ్ షేర్ చేసుకుంటా. లేదంటే రేపు మార్నింగ్. ఇప్పుడు చెప్పమంటారా, రేపు మార్నింగ్ చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు చెప్పమంటారా, రేపు ఉదయం చెప్పమంటారా? హల్లెలూయా. నేను ప్రత్యక్షత అన్నాను అంటే ఇంకా దానికి తిరుగులేదు, అది ప్రత్యక్షతే. మైండ్ని సెట్ చేసి పడేస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. Okay, right. I want to ask you 1 or 2 questions. యేసు ప్రభు దేవుడు అని నువ్వు ఎలా చెప్తావు? యేసు ప్రభు దేవుడు అని నువ్వు ఎలా చెప్తావు? How do you say that Jesus is God? వాట్ ఈస్ ద బేసిస్? యేసు ప్రభు దేవుడు అనే దానికి నీకు ఆధారం ఏంటి చెప్పండి. గివ్ మీ ఆన్సర్స్ ఫాస్ట్. యేసు ప్రభు దేవుడు అనే దానికి ఆధారం చెప్పండి. దేని బట్టి మీరు యేసు ప్రభు దేవుడు అని చెప్తారు? ఏంటి మీకు ఆధారం? యేసు ప్రభు దేవుడు అని దేన్ని బట్టి చెప్తారు? అదే అండి ఆధారం ఏంటి? నమ్మారు, మీరు నమ్మేదానికి ఆధారం ఏంటి? బికాస్ ద వర్డ్ ఈజ్ గాడ్. వర్డ్ రిడీమర్, కరెక్ట్. రిడీమర్ ఎట్లా? రిడీమర్ అనే దానికి ఆధారం ఏంటి? రిజరక్షన్. మీరు చూసారా రిజరక్షన్ను? ఎవరు చెప్పారు సర్వ సృష్టిని కలుగజేశారని? ఎవరు చెప్పారు? హీ ఈజ్ యువర్ సేవియర్ అని ఎవరు చెప్పారు? రిజరక్షన్ కరెక్టే. ఎవరు చెప్పారు? ఆధారం ఏంటి? కొంతమంది చెప్పారు. ఓకే, ఆపేస్తాను నేను. బైబిల్. ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఎవిడెన్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే ఇప్పుడు ప్రాఫిటిక్ సన్ ఆఫ్ వచ్చిన మీరు చెప్పేది ఎవరు? వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మనం మారాము. దేనివలన? వాక్యం. బైబిల్లో తీసేయండి, ఏం ఆధారం ఉంది దేవునికి చెప్పండి. బైబిల్లో తీసేస్తే దేవునికి ఏం ఆధారం ఉంది? ఇప్పుడు కాబట్టి మనము దేవుని గుణగణములను కానీ
దేన్ని బట్టి మనము నమ్ముతున్నాము? మన నమ్మకానికి ఆధారం ఏమిటంటే దేవుని వాక్యము. దేవుడు మంచివాడని ఎంతమంది నమ్ముతారు? దానికి ఆధారం ఏంటి? దేవుడు మంచివాడు అని అందరం నమ్ముతాం. దానికి ఆధారం ఏంటంటే వాక్యం చెప్తుంది. సో వాక్యం ఏమని చెప్తుందంటే దేవుడు మంచివాడు అని చెప్తుంది వాక్యం. సో వాక్యము దేవుని గురించి ఏమి చెప్తుందో దాన్ని మనం నమ్ముతున్నాం కదండి. బైబిల్ దేవుని గురించి ఏమి చెప్తుందో దాన్ని మనం నమ్ముతున్నాం. అవునా కదా? చెప్పండి. అగ్రి? అందరు కూడా ఒప్పుకుంటారు కదా. బైబిల్ యేసు ప్రభు గురించి ఏమి చెప్తుందో దాన్ని మనం నమ్ముతున్నాం. ఓకే, ఇది అగ్రీడ్. ఇది అందరూ కూడా అగ్రీడ్ కదండి. దీన్ని విభేదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ స్టేట్మెంట్ను, ఈ ప్రత్యక్షతను విభేదించేవారు ఎవరు ఉన్నారా? సో అందుకే ప్రభు ఏమంటాడు? లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటాడు. లేఖనాలంట యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట. అందుకే మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు అన్నాడు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద బైబిల్ ఇస్ ద బేసిస్ ఫార్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సృష్టి చూడొచ్చు మనం, కానీ సృష్టిని చూసి మనం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేం. ఏమండి, తుఫాన్ వచ్చేసి మొత్తం సర్వనాశనం చేసేస్తుంది అంటే అప్పుడు దేవుడు నాశనం చేసేవాడు అని అర్థమా? సో కాబట్టి దేవుని గురించి తెలుసుకునే దానికి మనకు ఆధారం ఏమిటంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్యము దేవుని గురించి ఏమి చెప్తుందో అది మనం నమ్ముతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నా పాయింట్కి వస్తున్నా. ఏంటంటే అదే దేవుని వాక్యము నీ గురించి ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి. నువ్వు దేవుని గురించి నమ్ముతున్నావు, మంచిదే. నీ గురించి అదే వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఎందుకు నమ్మవు నీవు? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీ గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి నువ్వు. నీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు తలవు అంటుంది బైబిల్. నువ్వు నీతిమంతుడవు అంటుంది బైబిల్. నీ దీవెన ఎవరు మార్చలేరు అంటుంది. నీకు ఏ ఆపద రాదు అంటుంది. నీకు యాక్సిడెంట్లు జరగవు అంటుంది. నువ్వు త్వరగా చచ్చిపోవు అంటుంది. నీవు ఆల్రెడీ స్వస్థపరచబడ్డావు అంటుంది. నీ గురించి బైబిల్ చెప్పింది ఎందుకు నమ్మవు? ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి మనము? నీ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఓకే, దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. నీ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. తెలుసుకొని నమ్మాలి. హల్లెలూయా. బైబిల్ అన్న తల అంటుంది కాబట్టి ప్రపంచమంతా నువ్వు తోకవన్నా కూడా నేను తలనే. ప్రపంచమంతా ఒకవేళ నన్ను నేరస్తుడన్నా కూడా నేను నీతిమంతున్నే. ఎందుకు? బైబిల్ నాకు ఆధారం. నా మాటలకు ఆధారం బైబిల్. నా నమ్మకానికి ఆధారం బైబిల్. దేవుని గురించి చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను. మరి నా గురించి కూడా బైబిల్ చెప్పింది, నీ గురించి బైబిల్ చెప్పింది, మన గురించి బైబిల్ చెప్పింది. దాన్ని మనం ఎందుకు నమ్మము? దాన్ని నమ్మేదానికి ఎందుకు మనకు కష్టం? వై వీఆర్ రీడింగ్ ద బైబిల్? బైబిల్ ఎందుకు చదువుతున్నాం మనం? దేనికోసం చదువుతున్నాం మనం? యూ షుడ్ నో హూ యు ఆర్ క్రైస్ట్. దేవుడు నేను ఎలా చూస్తున్నాడు? దేవుని గురించి నమ్ముతున్నావు, గుడ్. వై డోంట్ యూ బిలీవ్ అబౌట్ యూ? అదే వాక్యం, ఏ వాక్యం దేవుని గురించి చెబుతుందో దాన్ని నమ్ముతున్నావు. అదే వాక్యం నీ గురించి ఏం చెప్తుందో నువ్వు ఎందుకు నమ్మవు? దేవుడు నువ్వు ఎలా నమ్ముతున్నావో నీ గురించి చెప్పే వాక్యం కూడా అలాగనే నమ్మాలి. అలాగనే నమ్ము, నీ జీవితం మారిపోతుంది, ఎదిగిపోతావు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ వాట్ ఎవర్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు, నువ్వు దీవించబడతావు. ఇంట్లోకి వస్తే దీవెన, బయటికి వెళ్తే దీవెన, పొలంలో దీవెన, మాట్లాడితే దీవెన, ముట్టుకుంటే దీవెన, ఒక చిన్న ప్రయత్నం చేస్తే దీవెన, ఆటోమేటిక్గా దీవెన. నువ్వు వెంపర్లాడవు, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, వెంపర్లాడవు. ఆల్రెడీ ద బ్లెస్సింగ్ ఈజ్ దేర్. ద బ్లెస్సింగ్ ఈజ్ దేర్. బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ దేవుని గురించి ఏం చెప్తుందో దాన్ని నమ్ముతున్నావు. అదే బైబిల్ నీ గురించి ఏం చెప్తుందో నువ్వు ఎందుకు నమ్మవు? 1 Petrus 2:24 అంటుంది, ఆల్రెడీ హీల్ అంటుంది. నువ్వు హీల్ అంటుంది బైబిల్. యేసుని చూసారా ఎవరైనా? మీలో ఎవరైనా దర్శనాలు చూసింటారేమో, చూడకుండా నమ్ముతున్నారు కదా. యేసు ప్రభు సజీవుడని మీరు చూడకుండా నమ్ముతున్నారు కదా. మీరు చూడకుండా, మీరు తాకకుండా
ఎందుకు మీరు నమ్మలేరు దేవుని వాక్యం మీ గురించి చెప్పేది? దేవుని వాక్యం అంటుంది, నువ్వు ధనవంతుడివి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆ ఆశీర్వాదాలు వచ్చి నిన్ను వెంబడించి పట్టుకుంటాయని అంటుంది. దేన్ని బట్టి? నీ విధేయతను బట్ట, నీ విధేయతను బట్ట, దీవెనలు నీ విధేయతను బట్ట. విధేయతను బట్టి దీవెనలు రావు. విధేయత వచ్చిన దీవెనలను కాపాడుతుంది. విధేయత ఉన్న దీవెనలను కాపాడుతుంది. ఆదాము హవ్వలు ఉచితంగా దీవించబడ్డారు, అవిధేయత ద్వారా దీవెనలు పోగొట్టుకున్నారు. సో ఇక్కడ విశ్వాసము ముఖ్యము, విధేయత ముఖ్యము. విశ్వాసము ద్వారా పొందుకుంటాం, విధేయత ద్వారా ఉన్న దీవెనలను కాపాడుకుంటాం, విస్తరింపజేసుకుంటాం. బోత్ ఆర్ ఇంపార్టెంట్. వెరీ 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 వాల్యుబుల్ థింగ్స్ యూ హ్యావ్ హర్డ్ టుడే. జ్ఞాన వాక్కులను మీరు విన్నారు. రబలందరి కరబషందర కర బాబా బాబా ఓ రబరబలందరి కర కర బగోర కర వర్ష కర బాబా బాబా హూర బాబా బాబా. సో మన గురించి ఎవరేమనుకుంటారో మనకు అనవసరం. మన గురించి మనం ఏమనుకుంటాం అది చాలా ఇట్స్ అ గేమ్ చేంజర్. రబాతు రకల మతు రహస్సందరి కర బర 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 బకరబ ఓ రబా కూర బకూర కూర బాబా బాబా షకర బాబా. ఇట్స్ అ గేమ్ చేంజర్. మారిపోతుందండి, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. హల్లెలూయా. బిలీవ్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ. దేవుని గురించి నమ్ముతున్నావు, గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మరి దేవుడు అదే వాక్యం నీ గురించి ఏం చెప్తుందో చదువు. ఫ్రెష్గా చదవడం మొదలుపెట్టు. పత్రికలు స్పష్టంగా చదవడం మొదలుపెట్టు. పత్రికల్లో నిన్ను చూసుకో. హల్లెలూయా. జస్ట్ బై బిలీవింగ్ ఐఎమ్ బ్లెస్డ్. విధేయతను చూపడం ద్వారా వచ్చిన దీవెనలను విస్తరింపజేసుకుంటాం, పోకుండా కాపాడుకుంటాం, అపవాది దొంగిలించకుండా భద్రపరుచుకుంటాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. షుకురమ తరికరబ. బోత్ ఆర్ ఇంపార్టెంట్. విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో విధేయత అంత ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈరోజు సర్వీస్ మళ్ళీ వినండి. కనీసం నేనైతే మీ స్థానంలో నేనుంటే ఈరోజు సర్వీస్ ఎంత, గంట 10 నిమిషాలు కనీసం అంటే 10-20 సార్లు విన్నాను. కనీసం అంటే 10-20 సార్లు వింటాను నేను. ఈరోజు చెప్పినటువంటి మాటలు 10-20 సార్లు వింటాను మినిమం. అంటే ఐఎమ్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్. నోబడీ కెన్ చేంజ్ దాట్. ఎవ్వడూ మార్చలేరు. హల్లెలూయా. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే అవి వాళ్ళకి ఏడంతలుగా వాళ్ళకే తగులుతాయి. వినండి. మీ కాన్షియస్లో మెదలుతూ ఉండాలి. మీకు ఇష్టమైన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. హల్లెలూయా. సో రబకర. వన్స్ యు నో అబౌట్ దిస్, దొరకవండి, అపవాదికి దొరకవు. లేకపోతే దోషారోపణ చేత, నిందారోపణ చేత వాడు కొట్టిందే. ఎప్పుడైతే నీ క్రియలను నీ దీవెనలకు ఆధారం చేసుకుంటావో, నువ్వు బైబిల్ చదివా అనుకో, ప్రార్థన చేయలేదు అంటాడు వాడు. నువ్వు ప్రార్థన చేసావు అనుకో, బైబిల్ చదవలేదు అంటాడు వాడు. బైబిల్ చదివి ప్రార్థన చేసావు అనుకో, ఉపవాసం చేయలేదు అంటాడు. ఉపవాసం ఉండి బైబిల్ చదివి ప్రార్థన చేసావు అనుకో, కన్నీళ్ళు విడవలేదు అంటాడు. ఇవన్నీ చేసావు అనుకో, నువ్వు మోకరించలేదు అంటాడు. వాడు మాత్రం నువ్వు ఏం చేసినా కూడా విమర్శిస్తాడండి. ఏమి చేసినా నీలో తప్పు పడతాడు వాడు. నువ్వు ఏమి చేసినా కూడా తప్పులు పడతాడు. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ పాయింట్ అవుట్ ఫాల్ట్ ఇన్ యూ. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. హీ కెన్ కన్విన్స్ యూ. వాడికి చెవులు ఇచ్చావంటే వాడు నిన్ను ఒప్పింపజేస్తాడు కూడా. నువ్వు ఏం చేసినా కూడా వాడు తప్పులు పడతాడండి. సో కాబట్టి నువ్వు ఏం చేసావు, ఏం చేయలేదు అన్న దాని మీద ఆధారపడదు. ఆయన ఏం చేశాడన్నది కీలకమైన విషయం. బిలీవ్ దట్ అండ్ జస్ట్ కన్ఫెస్ దట్. హల్లెలూయా. సో దేవుని వాక్యం దేవుని గురించి ఏం చెప్తుందో అది మనం నమ్ముతున్నాం. అదే దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏం చెప్తుందో ఎందుకు నీవు నమ్మవు? హల్లెలూయా. అదే వాక్యం ఉంటుంది, నీతిమంతుని నిలకొప్పొద్దాను ఇది. అదే వాక్యం ఉంటుంది, ఆకాశపు వాక్యాలను విప్పుతాను. నమ్ముతున్నారు అసలు?
పట్టజాలంత పట్టుకోలేనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తారని డూ యూ బిలీవ్ దట్? బిలీవ్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. జోయల్ ఆస్టిన్ గారు ఎప్పుడు ఈ కన్ఫెషన్ చేస్తుంటారు. జోయల్ ఆస్టిన్ గారు వాళ్ళ డాడీ జాన్ ఆస్టిన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. కెనెత్ హ్యాగిన్ వారి ఆ స్థాయిలో ఉండేవాడు అనమాట. జాన్ ఆస్టిన్, జోయల్ ఆస్టిన్ వాళ్ళ నాన్నగారు ఈ కన్ఫెషన్ చేసేవారు ఎప్పుడు కూడా. ఏమిటంటే ఐఎమ్ వాట్ ద బైబిల్ సేస్ ఐ యామ్. బ్యూటిఫుల్ అండి. తెలుగులో కుదరడం లేదండి, అది తెలుగులో కుదరడం లేదు అసలు. ఐఎమ్ వాట్ ద బైబిల్ సేస్ ఐ యామ్. ఐ కెన్ డూ వాట్ ద బైబిల్ సేస్ ఐ కెన్ డూ. I can have what the Bible says I can have. I am what the Bible says I am. బైబిల్ నా గురించి ఏం చెప్తుందో నేను దాన్ని అంగీకరిస్తున్నాను. నేను ఏమి చేయగలనని బైబిల్ చెప్తుందో దాన్ని నేను చేయగలను. నేను ఏమి కలిగి ఉన్నానని బైబిల్ చెప్తుందో అవి నేను కలిగి ఉన్నాను. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ దట్ ద బైబిల్ టెల్స్ అబౌట్ మీ. సో కాబట్టి ఇప్పుడు బైబిల్ నీ గురించి ఏం చెప్తుందో చదవాలి. అందుకే నీ భవిష్యత్తును సృష్టించుకోలో క్రీస్తునందు నేను అన్న భాగం చదివితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. మీ స్థాయి, మీ స్థానము మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను తలను అంటావు, నేను తలను అంటావు. సాతాను గాడు వచ్చాడు, నువ్వు తలవేంటి, వారం రోజుల నుంచి సరిగా ప్రార్థన చేసుకోలేదు, నువ్వు తలవా అని అంటాడు వాడు. నేను తలనయ్యింది నేను నా ప్రార్థన బట్టి కాదు, నా యేసయ్య ప్రార్థనను బట్టి, నా యేసయ్య విధేయతను బట్టి. మనకి ఇప్పుడు జవాబులు దేనికి వస్తాయండి? యేసయ్యనే. జీసస్ హ్యాస్ క్వాలిఫైడ్ అస్. యేసయ్యను బట్టే మనకు ఇప్పుడు అంతా కూడా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆర్ యు బ్లెస్డ్? ఐ యామ్ వాట్ ద బైబిల్ సేస్ ఐ యామ్. Hallelujah. I have what the Bible says I have. I can do what the Bible says I can do. Hallelujah. Hallelujah. ఎప్పుడు ఈవెన్ జోయల్ ఆస్టిన్ గారు కూడా ఎప్పుడు కూడా మెసేజ్ ముందు ఇది పలికిస్తారనమాట. టుడే ఐ షల్ బి టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మై మైండ్ ఈజ్ అలర్ట్, మై మైండ్ ఈజ్ అలర్ట్, మై హార్ట్ ఈజ్ రిసెప్టివ్. ఐ షల్ బి టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ షల్ ఫర్ ఎవర్ బీ చేంజ్డ్. ఇలా ప్రతి మెసేజ్ ముందు ప్రతి ఒక్కరితో కన్ఫెస్ చేయించి అప్పుడు ప్రసంగం మొదలు పెడతారు. జాన్ ఆస్టిన్ గారు మొదలు పెట్టేవారు, వాళ్ళ కుమారుడైనటువంటి జోయల్ ఆస్టిన్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యాడ్ అ blessed time. Glory to God. Have a blessed and prosperous, glorious, fortunate, lucky night. Thank you, Jesus. Hallelujah. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, మన కుటుంబాలకు రాత్రంతయు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. బై బై.